మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలోనే ఇప్పుడు మేము ఈ రాష్ట్రంలో ఈ ఉచిత బియ్యం పథకం కింద రేషన్ కార్డు కింద మరో 40 లక్షల మందికి మేలు చేకూరే విధంగా మేము ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదే కాదమ్మా, మీలో చాలా మందికి తెలుసు ఇప్పుడు ఎట్లున్నది, రేషన్లో వచ్చే బియ్యము దొడ్డు రకాలు ఉన్నాయి, కోర్స్ గ్రెయిన్స్. సుమారు 50% ఆ బియ్యం తినడం లేదు. అది బ్లాక్ మార్కెట్లోకి పోవడము, కొంతమంది మిల్లర్లు అది పాలిష్ చేసి మళ్ళీ అమ్మడము. ఈ వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నేను రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా కూడా మీకు నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు వచ్చిన తర్వాత మేము ఇప్పటిలాగా దొడ్డు బియ్యము మరి కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోం. మేము మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం చెప్పి మనం చేస్తున్నాం. అక్కలు చెల్లెళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం. మేము గతంలో లాగా ఏదో ఇస్తామంటే ఇచ్చినట్టు అది నిజంగా చాలా మందికి తినడానికి కూడా ఉపయోగం లేకుండే విధంగా కాదు. ఈ రేషన్ కార్డు ప్రక్రియ పూర్తయినాక మేము ప్రతి వ్యక్తికి, అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇళ్ల విషయంలో కూడా గత 10 ఏళ్ల పాటు మీరు మోసపోయినమ్మా. రేణికుంటలో ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు? ఎవరు కట్టించిండు? ఎవరికైనా? మేము మళ్ళీ ఆ పద్ధతి కూడా మార్చేసి అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఇళ్లు కట్టించే ప్రక్రియ చేపట్టినాము. ఈ మీటింగ్ తర్వాత ఇళ్ళు అవసరం ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా మీరు లిస్టు చూడండి. మీ పేరు ఆల్రెడీ ఉంటే పర్వాలేదు, లేకుంటే మీ పేరు రాయించండి. మీకు ఇల్లు నిర్మాణానికి అందరికీ ఎవరైతే అర్హత ఉంటుందో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. ఎస్సీ ఎస్టీలకి అదనంగా 1 లక్ష రూపాయలు ఇచ్చి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. ఇది కాక రైతు భరోసా విషయంలో గత ప్రభుత్వం ఎంత ఇచ్చింది? ఎకరాకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చింది. మీకు ప్రభుత్వం నిర్ణయించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా మరి మీకు కొత్త రేషన్ కార్డు కానీ పాత రేషన్ కార్డులో మిగిలిపోయిన కుటుంబ సభ్యులు కానీ యాడ్ చేయడం జరుగుతుంది. అక్కలు చెల్లెలు మీరు అర్థం చేసుకోవాలమ్మా. ఇప్పటి వరకు మనకి రేషన్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది? నేటి మన కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేము అందరం మంత్రులు కలిసి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఈ రేషన్ కార్డు విషయంలో జనానికి మేలు చేయాలని, ఆహార భద్రత కల్పించాలని పెద్ద మార్పు తీసుకొచ్చినాము. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. మీకు లెక్కలతో సహా విలేకరు మిత్రులకు కూడా మీకు చెప్తున్నాను. 2014 జూన్ 2వ తారీఖు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో అదనంగా రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే మొత్తం రాష్ట్రంలో సుమారు 40,000 కార్డులు అదనంగా 40,000 మందికి లబ్ధి పొందే విధంగా ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు ఈ రేషన్ వ్యవస్థలో వాళ్ళు చేసిన బెనిఫిట్స్, డిలీషన్స్, ఎడిషన్స్ అన్నీ లెక్క పెడితే
ఓన్లీ 40,000 మందికి. ఒక విప్లవాత్మక మార్పు, ఒక చారిత్రాత్మక మార్పు తీసుకోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో ఎంతమందికి రేషన్ కార్డు లేకుంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, అమ్మా కొంతమంది సపోర్ట్ కొడతలేరు. అర్హత ఉండి ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలంటే అంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా పాత రేషన్ కార్డులలో మీ కుటుంబ సభ్యులు అదనంగా మీరు పేరు పెట్టదలుచుకున్నా మరి ఆ వసతి కూడా కల్పించబోతున్నాము. పిల్లలు పెళ్ళై వేరే ఇంటికి పోతే ఆ మార్పు కూడా రేషన్ కార్డులో చేయబోతున్నాము. భార్యాభర్తలు విడిగా ఉండి మాకు వేరే రేషన్ కార్డు కావాలంటే అది కూడా చేయబోతున్నాము. ఇప్పుడు గతంలో మీరు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నా, ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నా, ఈ సేవా సెంటర్లో పెట్టుకున్నా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, ఏ విధంగా మీరు పెట్టుకున్నా అవి పరిశీలనలో ఉన్నాయి. ఆ అర్హత క్రమంలో ఎలిజిబిలిటీ క్రైటీరియా మన జిల్లా అధికారులు పరిశీలన చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఈ మీటింగ్ అయినాక ఆడ కౌంటర్ల కాడ లిస్టులు ఉంటాయి. మీ పేరు చూసుకోండి. మీ పేరు ఉంటే ఓకే, మీ పేరు లేకున్నా ఏమీ మీరేం బాధపడొద్దు, ఆందోళన వద్దు. మీరు ఈ రోజు రాయించండి. మీరు గతంలో రాయించినా ఈ రోజు రాయించినా పెద్ద ఫరక్ పడతానికి.